తండ్రి అయిన దేవునికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో చేరువచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తున్నాను. నేటి పాఠ్యాంశముగా కీర్తన గ్రంథము 123వ అధ్యాయము మొదటి వచనం నుంచి కొన్ని వచనాలు చదువుతున్నాను. కీర్తన గ్రంథము 123వ అధ్యాయము మొదటి వచనం నుంచి. ఆకాశమందు వాసీనుడైన వాడా, నీ తట్టు నా కన్నులెత్తుచున్నాను. దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనలను కరుణించు వరకు ఆయన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. చదవబడిన మరి ఈ మాట మరి యాత్ర కీర్తనగా మరి దావీదు గారు రాసినట్టుగా మనం అక్కడైతే కనుక చూడవచ్చు. 122, 123 అని మనం చదువుకునేటట్టయితే అందులో భాగంగా ఆయన పలుకుతున్న పలుకు లోకంలోని మానవులు ఎవరైతే కనుక మేము దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నామని చెప్పుకుంటున్నారో, దైవ భీతి కలిగిన వారుగా ఎవరైతే చెప్పుకుంటున్నారో వారందరూ కూడా తెలుసుకోవాల్సిందే, గుర్తించవలసింది. చాలామంది నేను దేవుడిని అడిగాను కనుక వెంటనే వచ్చేస్తుంది, లేకపోతే ఇవ్వకపోతే కనుక ఆయనైతే దేవుడు కాడు ఇత్యాది తెలియని అమాయకత్వపు ఆలోచనలతో చాలామంది బ్రతుకుతున్నారు. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు ఒక విధంగా మనం ఏదైనా అడిగామనుకుంటే, మనమైతే కనుక మనకు తోచినప్పుడు, మనకు అవసరం వచ్చినప్పుడు, అనిపించినప్పుడు మనం వెంటనే దేవుణ్ణి అడిగేయటం. ఎందుకంటే ఏదైనా వస్తువు కావాలనుకుంటే మనం వెంటనే తెచ్చుకుని నిలవబెట్టి వస్తుంటే మనకు అలవాటు. వచ్చే సంవత్సరం అవసరం ఉన్నదనుకున్నా ఈరోజు కొని తెచ్చేసుకోవడం కూడా కొంతమందికి అలవాటు. వచ్చే నెలలో చేయాల్సింది కూడా ఇప్పుడే చేసేద్దాం, రెడీగా పెట్టేసుకుందాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ దేవుని వాక్యం ఎలా ఉందనుకుంటే ప్రతిదానికి సమయము కలదు. ఏ సమయమందు ఎప్పుడు నెరవేరాలో దాన్ని అప్పుడు మాత్రమే దేవుడు నెరవేరుస్తాడు తప్ప తొందరపడి నువ్వు కోరుకున్న వెంటనే తీసుకొచ్చి దాన్ని అలా ఎదురుగా పెట్టడం కుదరదు. సూర్యోదయం ఎప్పుడు అవ్వాలో అప్పుడే అవ్వాలి. ఆ ఉదయించే సూర్యుడు అప్పటికే కనపడాలి, అంత ముందు వరకు మనకు కనపడకూడదు. కొద్దిసేపు అక్కడికి వచ్చి ఏదో బస్ స్టాండ్లో బస్సు నుంచినట్టు కొద్దిసేపు కూర్చుని ఇప్పుడు నేను పరుగు పెడతాను అని సూర్యుడు అనడు. చంద్రుడి దగ్గరికి వచ్చిన, విసిరే గాలి దగ్గరికి వచ్చిన రిజర్వ్లో ఎప్పుడు ఉండదు అని. ఆ సమయానికి నీకైతే కనుక పని జరుగుతుంది. దేవుని మీద మనకి నమ్మకం ఉన్నట్టయితే కంటికి ఇప్పుడు కనపడకపోయినప్పుడు కూడా మనకైతే సూర్యుడు ఉన్నాడు, వస్తాడు, త్వరలో కొంచెంసేపటికి వస్తాడు. ఏది కనపడలేదని తొందరపడకండి. నీ సమయం అయినప్పుడు ఖచ్చితంగా ఈరోజు సూర్యోదయ సమయం ఏదైతే ఉందో ఆ సమయానికి ఖచ్చితంగా ఆయన కనపడతాడు. విసిరే గాలి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వర్షాలు పడతాయి అని అన్నారు అనుకోండి, ఎప్పుడు ఏది అనకండి. సమయం వచ్చినప్పుడు ఆకాశంలో మబ్బు పడుతుంది, విసరాల్సిన గాలి విసురుతుంది, కురవలసిన వర్షం కురుస్తుంది. ఇది దేవుని యొక్క ఏర్పాటు. నా ముందే కనపడాలి, చూస్తే తప్ప నమ్మలేననుకునే మాట గురించి దేవుని దగ్గర రాకూడదు. విశ్వాసం అనే మాట దగ్గరికి వచ్చినప్పుడు ఆయన అదే, అది విశ్వసించినది అక్కడ పలికేటప్పుడు విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజ స్వరూపమును అదృశ్యమైనవి ఉన్నవన్నట్టుకు రుజువు అన్నాడు. ఇప్పటి వరకు నా కళ్ళ ముందు కనపడకపోయినప్పుడు కూడా నాకు ఇవ్వవలసింది ఏదో దేవుడు ఆల్రెడీ ఇక్కడ దాచిపెట్టాడు, ఇవి ఇక్కడే ఉంది. సమయం వచ్చినప్పుడు అది నా కళ్ళ ముందు కనపడుతుంది. నాకు ఆపద కలిగిన రోజున, అవసరం వచ్చిన రోజున ఖచ్చితంగా నాకైతే కనుక నాకు దర్శనం ఇస్తుంది. ఇప్పుడు లేదేంటనే తొందరపడదు, వస్తుంది. దాని సమయంలో ఖచ్చితంగా దాని కాలములందు అది నెరవేరేటట్టుగా దేవుడు నిర్ణయిస్తాడు. దేని కాలం ముందు అది చక్కగా నిర్వహించేట్టుగా దేవుడు నిర్ణయించాడు. కాబట్టి నాకేదైనా అవసరం వచ్చింది, నాకు ఏదైనా ఆపద వచ్చింది అనుకున్నప్పుడు వెంటనే ఏది ప్రభా కంటి కనపట్లేదు కదా, నేను చూస్తే కానీ నమ్మలేను, ఏమో రేపొద్దున ఉంటుందో లేదో అనొద్దండి. రేపు అవసరం అయితే కనుక రేపు అవసరమైన సమయానికి ఖచ్చితంగా వస్తుంది. నమ్మలేకపోవటం నీ అవిశ్వాసానికి సూచన, నమ్మటం విశ్వాసానికి సూచన. దేవుడు చెప్పాడు అనుకుంటే అది ఖచ్చితంగా నెరవేరుతుందని నమ్మటం. ఈరోజు దురదృష్టవశాత్తు లోకంలో మానవుడు అనుకున్న మనం 99% కంటే ఎక్కువ మంది అది కంటికి కనపడేంత వరకు వాళ్ళకి ధైర్యం చాలదని. ఎవరైనా ఒక వ్యక్తి వస్తాననుకున్నాడు, ఏదో ఒక వస్తువు పట్టుకుని వస్తాననుకుంటే, ఏ పెళ్ళినప్పుడు అయితే మరొకటప్పుడైతే కనుక ఎవరో ఒక వ్యక్తి ఏదో పట్టుకు రావాలనుకోండి, ఆ వ్యక్తి వచ్చేస్తాను చెప్పిన ఈరోజు మనకి నమ్మలేదు. మాటికి 5 నిమిషాలకు ఒకసారి ఫోన్ చేస్తూ ఉంటాం. వస్తానని చెప్పాను కదా, కరెక్ట్గా ఆ సమయానికి నేను ఉంటానని చెప్పినప్పుడు కూడా ఆ మనిషి వచ్చేంత వరకు ఎందుకో మన గుండెలు అయితే కనుక తెలియని ఒకలాంటి ఆందోళన ఉండిపోద్ది. చూస్తే తప్ప నమ్మలేని బ్రతుకులు. అలనాడు తోమా పలికిన పలుకులను బట్టి యేసుప్రభు అదే చెప్పాడు, చూచి నమ్మువారు కంటే చూడక నమ్మువారు ధన్యులు కదా. ఈరోజు కళ్ళ ముందు కనపడితే తప్ప నమ్మలేని పరిస్థితిలో మనం ఉన్నాం. అలాగే ఇచ్చేయరు, నాకు రేపొద్దున కాదు, నాకు వచ్చే సంవత్సరం అవసరం అనుకుంటే కనుక ఈ సంవత్సరమే నాకు కళ్ళ ముందు కనపడాలి. ఈ రోజు నేను దగ్గర పెట్టేసుకుంటాను, ఎందుకంటే ఏమో రేపొద్దున ఏం జరుగుతుందో తెలియదు అనుకునే ఆ అవగాహన లేమితో చాలామంది బాధపడుతూ ఉంటారు.
కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, చెప్పాను కదా, దేని కాలం ముందు అది చక్కగా నిర్వర్తించేట్టుగా నేను చేస్తాను, అది నీ కళ్ళ ముందు వచ్చేట్టుగా నేను చేస్తాను కదా, సమయానికి అన్నీ నీకు అనుకూలపరుస్తాను కదా అని దేవుడు అంటున్నాడు. కానీ ఈరోజు ఆ నమ్మకం లేకపోవటమే మనుషులకున్న దురదృష్టం అండి. కానీ దేవుని మీద మనం ఎలాంటి ఆసక్తితో ఒకవేళ దేవుని సేవించాలి, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలాంటి నమ్మకంతో నిరీక్షణతో మనం ఉండాలి అన్న సంగతి వచ్చినప్పుడు ఇక్కడ కీర్తనకారుడైతే కనుక ఈరోజు వాక్యంలో రాసిన మాట, ఆకాశం ముందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. పరలోకం ముందున్న దేవుడు ఆకాశం ముందున్నాడు. ఆయన లోకంలో మనుషుల మధ్య లేడు కదా, పరలోకమందున దేవుడు ఆకాశమందు ఉన్నాడు గనుక ఆకాశమందుడైన వాని తట్టు, అంటే ఆకాశమందున్న వాని తట్టు ఈయన కన్నులు ఏం చేస్తున్నాయట, చూస్తున్నాయి. మనమైనా అంతే, ఆపద వచ్చినప్పుడు అవసరం వచ్చినప్పుడు తెలియకుండా అప్రయత్నంగానే మన తల పైకెత్తది అంటే. లోకంలో నువ్వు మనుషులు నమ్ముకోవచ్చు, లేకపోతే వివిధ వస్తువులు నమ్ముకోవచ్చు, లేకపోతే ధనాన్ని నమ్ముకోవచ్చు, లేకపోతే మరొక గొప్ప గొప్ప అధికారులు నాయకులు మీరు నమ్ముకోవచ్చు. కానీ నిజమైన ఆపద వచ్చిన రోజున అప్రయత్నంగానే తెలియకుండా మన తల అలా పైకి వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఏ అవస్థ వచ్చినా ఏ ఆపద వచ్చినప్పుడు కూడా దాన్ని చక్కగా ఉన్నది ఉన్నట్టుగా నెరవేర్చగలిగేది, నీకు తగిన సహాయం చేయగలిగిన ఏకైక వ్యక్తి ఆకాశం ముందు ఉన్నాడు. లోకంలో మనిషిగా అయితే కనుక ఆయన చూడొద్దు అన్న సంగతిని బట్టి ఆ తల పైకెత్తలేడు. ఈయనైతే కనుక అంటున్నాడు, ఆకాశం ముందు ఆసీనుడైన వాడా నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. ఎలా ఎత్తుతున్నానో తెలుసా? అక్కడ చెప్పేటప్పుడు దేవుని దగ్గర నీ ప్రవర్తన, దేవుని దగ్గరికి నువ్వు ఆపదలోనూ అవసరంలోనూ వెళితే కనుక నువ్వు ఎలా ఆయన వైపు కనుక తల ఎత్తాలనుకున్నప్పుడు అంటున్నాడు చూడండి, దాసుల కన్నులు తమ యజమానుని చేతి తట్టును, దాసి కన్నులు తమ యజమానురాలి చేతి తట్టును చూచినట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన తట్టు చూచుచున్నవి. దేవుని వైపు చూసే చూపులు ఎలా ఉండాలనుకున్నప్పుడు ఇంట్లో పనిచేసే పనివారు ఎవరైతే ఉన్నారో ఆ పనివారు పని అంతా చేసుకుంటారు. ఒకవేళ ఆడపిల్ల అనుకోండి, సపోజ్ యజమానురాలి దగ్గర ఇంటి వంట పనిలోనో లేకపోతే ఇంటి పనిలోనో వారు తోడుగా ఉంటారు. చేయాల్సిన పనంతా చేసి తనకి ఇవ్వవలసిన జీతమో లేదా తనకి పెట్టవలసిన ఆహారం దగ్గరికి వచ్చినప్పటికల్లా యజమానురాలు ఎప్పుడు నాకు ఆహారం పెడుతుందన్న ఉద్దేశంతో, తన చెయ్యి ఎప్పుడు నా మీద ఎదురుస్తుందన్న ఉద్దేశంతో ఆ దాసి అయితే కనుక తనకి అలా చూస్తూ ఉంటుంది, ఆ పని పిల్ల అయితే కనుక అలా చూస్తూ కూర్చుంటుంది. అంతకనే చొరవ చేసి వెళ్ళి ఎందుకు పెట్టలేదు, నాకు టైం అయింది కదా అన్నదండి. యజమానురాలు కరుణించేంత వరకు దాసి అలా చూస్తూ ఉంటుంది. అలాగే యజమానుడు కరుణించేంత వరకు దాసుడు కూడా అయితే కనుక యజమానుని తట్టు చూడాలి. ఏమో ఎప్పుడు మనసు వస్తుందో తెలీదు, ఎప్పుడు కరుణిస్తారో తెలీదు, వీళ్ళు కోరిన కోరిక వాళ్ళు ఎప్పుడు తీరుస్తారో తెలీదు. నా యజమానుడు పరలోకముందున్న దేవుడు కదా, ఆ పరలోకముందున్న దేవుడు నా మీద పరిపూర్ణమైన హక్కులు కలిగిన వాడు. నేను చేయవలసిన పని చేసి నాకిచ్చే రివార్డు కోసం, నాకిచ్చే బహుమతి కోసమో జీతం కోసమో ఆయన తట్టయితే మాత్రం నేను ఆశగా చూడాలి. తొందరపడి ఎందుకు ఇవ్వలేదని అనటానికి లేదు, నాకు ఇప్పుడు ఇవ్వు అని చెప్పి బలవంత పెట్టడానికి అంతకంటే అవకాశం లేదు. దేవుని దగ్గర మన ప్రవర్తన ఎలా ఉండాలనుకున్నప్పుడు యజమానుని దగ్గర పనివారు ఎలాగైతే కనుక ఎదురు చూస్తారో, యజమానుని దగ్గర పనివారైతే కనుక ఎలాగ ఓపికగా ఎదురు చూస్తారో, నేను కూడా నువ్వైతే కనుక నా వైపు చూసేంత వరకు, నా మీద కనుదృష్టి పెట్టేంత వరకు, నేను కోరినదైతే కనుక నాకు సమకూర్చేంత వరకు నేను కూడా అంత ఓపికగా నీ వైపు చూస్తాను, అంత ఓపికగా నీ వైపు చూస్తాను. పనిపిల్ల ఎలాగైతే కనుక యజమానురాలు చేతి తట్టు చూస్తుందో, పనివారు ఎలాగైతే కనుక యజమానుని చేతి తట్టు చూస్తారో, నేను కూడా నువ్వు కరుణించేంత వరకు నేనైతే మాత్రం నా కన్నులు దేవుని తట్టు చూచుచున్నవి కదా. అంటే ఈరోజు దేవుని ముందుకు వచ్చి నాకు ఏదైనా కావాలి, ఇదిగో ఇప్పుడు ఉదయకాలంలో ఈ రోజున్న మీ అవసరతల కోసం అయితే కనుక దేవుని దగ్గరికి వచ్చి అడుగుతున్నారు. వెంటనే ఈరోజు నాకు సాయంత్రానికి కావాల్సింది కూడా ఇప్పుడు అడిగే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అడిగి కూర్చోండి సమయం వచ్చిన రోజున, ఎందుకంటే ఆయనకే తెలుసు ప్రతిదానికి ఏముందట సమయం. కాలములను సమయములను దేవుడు తన స్వాధీనమందు ఉంచుకుని ఉన్నాడు. యేసుప్రభువారు అయితే కనుక ఆఖరిగా శిష్యులతో పలికిన పలుకు, తొందరపడకండి, వాటిని తెలుసుకోవటం మీ పని కాదు. నేను ఇప్పుడే ఒకవేళ పని పూర్తి చేసుకోవాలని మీరు అనుకున్నారు, ఈ సంవత్సరమే అయిపోవాలి, ఈ నెలలోనే అయిపోవాలి, ఇవాళ అయిపోవాలని మీరు అనుకున్నారేమో. మీరు అనుకున్నంత మాత్రం చేత మీరు అనుకున్న పని ఈ రోజు అవుతుందని మీరు తొందరపడకండి. ఈ నెలలోనే అవుతుందని కూడా తొందరపడొద్దండి. ఈ సంవత్సరం అవుతుందని కూడా మీరు కంగారు పడకండి. మీరు చేసే పిల్లలకి చేసే పెళ్ళిళ్ళని బట్ట, చదివించే చదువులను బట్ట, వచ్చే ఉద్యోగాన్ని బట్ట, మీరు చేసే వ్యాపారాన్ని బట్ట, కట్టుకునే ఇంటిని బట్టి ఆలోచించినప్పుడు అయిపోవాలి అయిపోవాలి అయిపోవాలని మాత్రం అనుతారు. నాకు ఇప్పుడే అయిపోవాలని కంగారు పడకండి. నీకు ఎప్పుడు ఇస్తే నీ జీవితానికి మేలో, నీకు ఇవ్వటం వల్ల నీ జీవితానికి ఎప్పుడైతే కనుక మేలు కలుగుతుందో ఆ సమయం కోసం ఎదురుచూడు. నీకు ఇచ్చేంత వరకు ఓపిక పట్టు. మనకు ఈరోజు మన మనస్సులో అయితే కనుక చాలా కోరికలు ఉన్నాయి, చాలా ఆశలు ఉన్నాయి, ఎన్నింటిని గురించో ఆలోచిస్తున్నాం. ఇప్పుడైనా అయిపోతుందా, ఈ సంవత్సరంలో అయిపోతుందా, ఈ నెలలోనే అయిపోతుందా, చాలాసార్లు అయితే అనుకుంటున్నాం, ఏ రోజుకు ఆ రోజు అనుకుంటున్నాం మనం.
కానీ నీకు తెలియదు ఈ టైంలో నీకు ఇచ్చిన ఆ పని ఇప్పుడు పూర్తి చేసిన ప్రయోజనం లేదు. సమయం ఉంది కదా, తొందరపడుతున్నావు ఎందుకు? దానికి ఒక టైం ఉంది. ఆ సమయం దేవునికే తెలుసు. ఎప్పుడు ఇస్తే కనుక అది అయితే కనుక చక్కటి ప్రతిఫలం నీకు ఇస్తుందో, దేవుడు ఇచ్చినది నీకు ఎప్పుడు మేలుకరంగా ఉంటుందో అంతవరకు ఓపిక పట్టు, తొందరపడద్దు. దేవుడిచ్చిన దాని కొరకు అయితే నువ్వు ఆశకు ఎదురు చూడు, తొందరపడకు. ఆయన ఇచ్చేంత వరకు ఓపిక పట్టు. ఎవరైతే కనుక దేవుని యందు భయభక్తులు కలిగిన వారు ఉన్నారో, ఎవరైతే కనుక దేవుని యొక్క చిత్తాన్ని ఎరిగిన వారు ఉన్నారో, వారు ఇప్పుడే కావాలని పేచీ పెట్టలేదండి. దేవుని దగ్గరికి వచ్చినప్పుడు దేని గురించి కూడా పేచీ పెట్టకండి. నాకు ఇప్పుడే అయిపోవాలి ప్రభా, ఈ పూటే జరగాలి, ఈ నెలలోనే జరిగిపోవాలి, ఈ సంవత్సరమే వచ్చేయాలి, దయచేసి ఎప్పుడు కూడా అనకండి. నీకు ఎప్పుడు ఏది ఇస్తే మేలు అవుతుందో ఆయనకి బాగా తెలుసు. ఆయన చేస్తేనే బాగుంటుంది, టైమ్లీగా చేయాలి. అది టైం ప్రకారం జరిగితే కనుక ఎంత బాగుంటుందో తెలుసా? మంచి సమయానికి ఇచ్చారంటే, మంచి అదునుగా ఉన్న సమయంలో భలే చేశారంటే దేవుడైతే కనుక గొప్ప మేలు చేస్తేనే మీరు ఆనందపడేటట్టు ఉండాలి. మీరు తొందరపడిపోయి ఏదో కంగారు పడిపోయి బలవంతంగా అప్పటికప్పుడు ఏదో చేయాలనుకుంటే దానివల్ల అయితే కనుక ప్రయోజనం ఉండదు, అది వ్యర్థం తప్ప ఉపయోగం ఉండదు. ఇక్కడికి వచ్చేప్పుడైతే అన్నాడు, అంతవరకు నువ్వు కరుణించేంత వరకు మేమైతే మాత్రం నీ వైపు కన్నులు ఎత్తుతాం కదా. నువ్వు మమ్మల్ని కరుణించేంత వరకు మా కన్నులు అయితే కనుక నీ తట్టయితే కనుక చూస్తూ ఉంటాయి కదా అని కిందకు వచ్చేటప్పటికి అన్నాడు, చూడండి నాకు ఏదైనా జరగలేదు, నేను ఎందుకోసం ఎదురు చూస్తున్నానో, దేని కొరకు నేను అరువులు చేస్తున్నాను తెలుసా ప్రభువా? మాకున్న లేమిని బట్టి, ఒకవేళ మాకు కలిగిన కష్ట నష్టాలను బట్టి, మేము ఎదుర్కొన్న సమస్యలను బట్టి, చుట్టూ ఉన్న సమాజం చేత మేము అధిక తిరస్కారము పాలైతమే. నాకు లేదన్న ఉద్దేశంతో నేను ఎందుకు అడుగుతున్నాను అనుకున్నప్పుడు, లోకంలో ఉన్న మనుషులు మమ్మల్ని తిరస్కరిస్తున్నారు. అంటే వాళ్ళు తిరస్కరించకుండా ఉండాలనుకుంటే కనుక నీకు ఇచ్చేస్తే సరిపోద్దా? అంటే మనుషుల కోసమా? దేవుడు నీకు ఇచ్చే బహుమతి ఎప్పుడు కూడా మనుషుల్ని గొప్ప చేయడం కోసమా? వాళ్ళ కోరికలు తీర్చడం కోసం నీకు ఇవ్వడు. నీకు అవసరం అనుకుంటే, నీ జీవితానికి మేలు అనుకున్నప్పుడు మాత్రం ఇస్తాడు. ప్రతిదానికి సమయం ఉంది కదా. ఒక పెళ్లి చేయాలనుకుంటే దానికి ఒక వయసు ఉందని, ఒక చదువు అనుకున్నప్పుడు దానికి ఒక వయసు ఉంటుంది, ఒక ఉద్యోగం చేయాలనుకున్న, ఒక భారం వహించాలనుకున్న దానికి ఒక సమయం ఉంటుంది. తొందరపడిపోయి నాకు వెంటనే ఏదో కావాలని చేసుకుంటే కనుక దానివల్ల ఉపయోగం ఉండదు. మేమైతే కనుక అధిక తిరస్కారము పాలైతమే, అహంకారుల నిందయు గర్విష్ఠుల తిరస్కారమును మా మీదికి అధికముగా వచ్చి ఉన్నది. నేను ఎందుకు తొందరపడుతున్నానో చెప్తున్నాడు ఆయన. ప్రభువా నీ దగ్గరికి వచ్చి ఎందుకు మాటి మాటికి అడుగుతున్నాను తెలుసా? రోజు రోజు వచ్చి నీ దగ్గర ఎందుకు అడుగుతున్నానో తెలుసా ప్రభువా? మాకున్న ఒత్తిడి ఎలా ఉంది, అందరూ నాకున్న లేమిని బట్టి కనుక తిరస్కరిస్తున్నారు, అందరూ కూడా మమ్మల్ని లోకు కట్టి చూస్తున్నారు, అందరూ కూడా మమ్మల్ని లోకు కట్టి చూస్తున్నారు. ఎప్పుడు నాకైతే కనుక అవకాశం వస్తుందని నేను కూడా ఎదురు చూస్తున్నాను ప్రభువా. మమ్మను కరుణింపుము, మమ్మను కరుణించు. వీళ్ళైతే కనుక తొందరపడుతున్నారు, కానీ యేసు ప్రభు పలుకుతున్న పలుకోటి ఉంటుంది, ప్రభువా నా ఇష్టము కాదు నీ చిత్తమే నెరవేరు. నాకున్న ఒత్తిడిని బట్టి, నాకున్న ఆపదను బట్టి, నాకున్న అవసరతను బట్టి నీ దగ్గర మాటి మాటికి ప్రార్థన చేయటం మాత్రం జరుగుతుంది. నీ ముందైతే కనుక ప్రతి సందర్భంలో కూడా మోకరించి అడుగుతున్నాను. నాకున్న టెన్షన్ అలాంటిది. నా భర్త గురించి నేను ఆశిస్తున్నాను, నా భార్యను గురించి అలా నీకు మొరపెట్టుకుంటున్నాను. అదో ఒంట్లో పుట్టిన రోగాన్ని బట్టో, కుటుంబంలో కలిగిన కలతను బట్టో, నాకున్న సమస్యను బట్టి నీ దగ్గరికి వస్తున్నాను. అవసరత మాత్రం నాకైతే పెద్దగా అనిపిస్తుంది. ఎందుకంటే కనుక చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా నన్ను అయితే కనుక ఆకుల్లో పొడిచి చంపేస్తున్నారు. మాటి మాటికి నన్ను అయితే కనుక వాళ్ళు తొందర పెట్టే పరిస్థితి వస్తుంది. అందుచేత వీళ్ళ తొందర పెడుతున్నారన్న ఉద్దేశంతో నేను వచ్చి నిన్ను తొందర పెడుతున్నాను. వీళ్ళందరూ కంగారు పెడుతున్నారన్న ఉద్దేశంతో నేనైతే నీ దగ్గరికి వచ్చి నిన్ను తొందర పెడుతున్నాను. కానీ నా ఇష్టము కాదు, ఎవరిష్టం నెరవేరాలి? నీ చిత్తమే సిద్ధించును గాక. యేసు ప్రభువారు పలుకుతున్న పలుకైతే అది. నేను అడగటమైతే మాత్రం నాకున్న కంగారుని బట్టి అడిగేస్తాను. అంత జ్ఞానం నాకు లేదు కదా, నీ చిత్తం మీద నాకు తెలియదు కదా. తొందరగా అయిపోవాలనుకున్నాను, కానీ నీకంటూ పెద్ద ప్రణాళిక ఉందన్న సంగతి నాకు తెలియట్లేదు ప్రభువా. అందుచేత నేను నిన్నైతే కనుక అడుగుతున్నాను, అర్థిస్తున్నాను. నీ ఇష్టం జరగాలి. నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడే, నీకు ఎప్పుడు ఇష్టమైతే అప్పుడు, నువ్వు ఏది చేయాలనుకుంటే అది. నేను అడిగిందంతా ఇమ్మని అనట్లేదు, లేకపోతే కనుక అడిగింది మాత్రమే ఇమ్మని కూడా అడగట్లేదు. నువ్వు అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే ఎక్కువగా నా ఎడలైతే కనుక చేసేవాడు కదా ప్రభువా. నాకు కలిగిన కష్టం, నాకు కలిగిన బాధ, నేను పొందుతున్న ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దుఃఖాన్ని బట్టి నాకు సమయోచితన సహాయం దయచే. నేనైతే కనుక నీ ఎడలైతే కనుక ఇలాంటి విజ్ఞాపన చేస్తాను. కానీ ఎప్పటి వరకు అనుకున్నట్టు ఉన్నాడు ఆయన. అంటున్న మాట ఏంటంటే, నువ్వు కన్నులు తెరిచేంత వరకు, లేదా నా వైపు నీ దృష్టి పెట్టేంత వరకు, నన్ను కరుణించి నీ చేతులు చాచేంత వరకు నేను మాత్రం నా కన్నులు నీ వైపే తట్టుంటు. దాసి యజమానురాలు చేతి తట్టు ఎప్పుడు చేతిలో ఏం పట్టుకొస్తుందా, ఎప్పుడు పెడుతుందని దాసి చూస్తుంది కదా. దాసుడు కూడా అంతే. పనివారు కూడా యజమానుడు ఎప్పుడైతే కనుక జేబులోంచి డబ్బులు తీస్తాడా, ఏదో నాకేదైనా ఇస్తాడా, నాకేదైనా పెడతాడన్న ఉద్దేశంతో యజమానుని వైపు అయితే కనుక ఆశగా చూస్తూ ఉంటారు. అలాగే నువ్వు ఎప్పుడు కరుణిస్తావో, నువ్వు ఏదైతే నాకు ఇస్తావో అది పొందుకోవటం కోసం నేనేమాత్రం కూడా వెరవకుండా, తొందరపడకుండా నీ వైపే చూస్తాను ప్రభు అన్న ఉద్దేశంతో తన్ను తానైతే కనుక దేవునికి అప్పగించుకోవడం.
కాబట్టి మాటలు వినేటప్పుడు జాగ్రత్తగా గమనించండి. నాకు భక్తి ఉన్నదని కాదండి, ఆ భక్తి కూడా దేవుని మీద పరిపూర్ణమైన నమ్మకంతో ఉండేటట్టు చూసుకోవాలి. నేను అడిగినది తప్పకుండా నాకు దేవుడు ఇస్తాడు. నాకు కలిగిన శోధనలో దేవుడు చూస్తూ ఊరుకోడు. నేను పడుతున్న దుఃఖము, నా కళ్ళంటే వస్తున్న నీళ్లు దేవునికి తెలుసు. ఈరోజు నేను ఎంత అవసరతలో ఉన్నానో, ఎంత ఆపదలో ఉన్నానో నా దేవునికి నాకు తెలుసు. ఖచ్చితంగా అవసరం వచ్చిన రోజున, అపాయం కలిగిన రోజున దేవుడు తప్పకుండా నా వైపు కన్నులు ఎత్తుతాడు, నన్ను దర్శిస్తాడు, నాకు కావలసిన సమస్తము సమకూరుస్తాడన్న సంగతిని మనం అందరం కూడా ఆ దేవుని ముందు ఒప్పుకునేటట్టుగా, ఆయన కొరకు మనం అందరం కూడా ఎదురు చూసేటట్టుగా, నిరీక్షణ కలిగి చూసేటట్టుగా మనం అందరం ఉండాలన్నదే ఈ వాక్యంలోని భావం. మరి అట్టి స్థితి మనందరికి ఉండాలని, ఆ దేవుని కృపకు మనం ఎల్లప్పుడూ కూడా పాత్రులు కావాలని, ఆయన మనల్ని కరుణించేంత వరకు కూడా ఆయన వైపు ఆశగా మనందరం కూడా ఎదురు చూడాలని మిమ్మల్ని అందరినీ మనసారా కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్.